దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలుస్తున్న చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలను మరింత ప్రోత్సహించేందుకు ప్రతిష్టాత్మకంగా ఇండియా ఎస్ఎంఈ ఫోరం ఎంఎస్ఎంఈ టాప్ 50 అవార్డ్స్ 2026కు దరఖాస్తులను ఆహ్వానిస్తోందని ఇండియా ఎస్ఎంఈ ఫోరం డైరెక్టర్ జనరల్ సుష్మా మోర్తారియా, ఏపీ ఎస్ఎంఈ ఫోరం డైరెక్టర్ షీలా శ్రీనివాస్ తెలిపారు. దేశవ్యాప్తంగా విశేష ప్రతిభ కనపరిచిన ఎంఎస్ఎంఈ సంస్థలను గుర్తించి జాతీయ స్థాయిలో సత్కరించే ఈ అవార్డులు పరిశ్రమకు కొత్త అవకాశాలను తెరవనున్నాయి. దేశవ్యాప్తంగా ఎంఎస్ఎంఈ రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న పరిశ్రమలను గుర్తించి ప్రోత్సహించేందుకు ఇండియా ఎస్ఎంఈ ఫోరం ఆధ్వర్యంలో ఎస్ఎంఈ టాప్ 50 అవార్డ్స్ 2026 నిర్వహించనున్నారు. ఈ అవార్డుల కోసం దేశంలోని అన్ని అర్హత కలిగిన ఎంఎస్ఎంఈ సంస్థల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. తయారీ సేవలు, వ్యవసాయ అనుబంధ రంగాలు, ఆహార ప్రాసెసింగ్, టెక్స్టైల్స్, ఫార్మా, ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, స్టార్టప్లు, ఎగుమతి సంస్థలు, ఎన్బిఎఫ్సిలు, ఫిట్నెస్, అగ్రిటెక్, హెల్త్ టెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సంస్థలు తదితర రంగాలకు చెందిన ఎంఎస్ఎంఈ ఈ అవార్డులకు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ సందర్భంగా ఇండియా ఎస్ఎంఈ ఫోరం డైరెక్టర్ జనరల్ సుష్మా మోర్తానియా, ఏపీ ఎస్ఎంఈ ఫోరం డైరెక్టర్ షీలా శ్రీనివాస్ మాట్లాడుతూ, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ సంస్థల పనితీరు, ఆవిష్కరణలు, నాణ్యత ప్రమాణాలు, ఉపాధి కల్పన, ఎగుమతులు, సాంకేతిక పరిజ్ఞానం, వినియోగం, సామాజిక బాధ్యత, పర్యావరణ పరిరక్షణ వంటి పలు అంశాలను నిపుణుల కమిటీ సమగ్రంగా పరిశీలించి అత్యుత్తమ 50 సంస్థలను ఎంపిక చేయనుందన్నారు. ఎంపికైన సంస్థలకు జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించడంతో పాటు ప్రముఖ పరిశ్రమల ప్రతినిధులు, పెట్టుబడిదారులు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, విధాన నిర్ణేతలతో అనుసంధానమయ్యే అవకాశం కల్పిస్తారని తెలిపారు. అంతేకాకుండా వ్యాపార విస్తరణ, పెట్టుబడుల సమీకరణ, మార్కెట్ అవకాశాలు పెంపు వంటి అంశాల్లోనూ ఈ అవార్డులు సంస్థకు ఎంతో ఉపయోగపడతాయన్నారు. అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన సంస్థలకు ప్రతిష్టాత్మక ఇండియా ఎస్ఎంఈ 100 జాబితాలో చోటు దక్కే అవకాశం కూడా ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఈ అవార్డులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే సంస్థలు పూర్తి వివరాల కోసం www.top50sme.in వెబ్సైట్ను సందర్శించాలని వారు సూచించారు. దేశవ్యాప్తంగా ఉన్న ఎంఎస్ఎంఈ సంస్థలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ స్కిల్ ట్రైనింగ్ డైరెక్టర్ భవ్య శర్మ, యాక్సిస్ బ్యాంక్ సర్కిల్ హెడ్ కేవీకే కిషోర్, పి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. Through you to take this message across, we are launching the top 50 SMEs. It's an award specifically for the state of Andhra Pradesh. India SME Forum is primarily a not-for-profit organization founded in 2011, and it is also on the advisory committee of the Ministry of MSME by its gazette. We have more than 100,000 paid and direct members who are MSMEs across India. For Andhra Pradesh, we have some 2,300 odd MSMEs who are our paid members. Otherwise, we have 12.5 lakh subscribers who again MSMEs across India. In Andhra Pradesh more specifically, we are associated and aligned and we work with MEPMA, which is the Mission for Elimination of Poverty in Urban Areas or Municipal Areas. We also are associated and we work with SERP. We, as Madam said, we have around Madam చెప్పినట్లాగా 10 categories ఉన్నాయండి ఈ అవార్డ్స్కి. సో 10 categories for SME awards is Best Managed SMEs, Fastest Growing SMEs, Best Women-Owned SMEs, Best Exporting, Best Innovative, Best Technical Tech-Enabled SMEs, Best D2C SMEs, Best Manufacturing, Best Service Provider SMEs, and Best SME Brands. So ఇది 10 category అండి ఈ అవార్డ్స్కి. నామినేషన్స్ ఆర్ వెల్కమ్ ఫ్రమ్ బోత్ మేల్ అండ్ ఫీమేల్, ఎవరైనా ఈ కేటగిరీకి అప్లై చేయవచ్చు. అండ్ నామినేషన్స్ హ్యావ్ స్టార్టెడ్.
ఆల్రెడీ క్యాంపెయిన్ జరుగుతుందండి. సోషల్ మీడియాలో కూడా చాలా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కూడా పెట్టాము మేము. మీ తరపు నుంచి కూడా ఈ మెసేజ్ అందరికీ వెళ్ళాలని అనుకుని ఈ ప్రెస్ మీట్ ఈరోజు జరుగుతుంది. సో ఇంకా వేరే ఏదైనా మీకు క్వశ్చన్స్ ఏదైనా ఉంటే కూడా అడగవచ్చండి.